ప్రియాతి ప్రియమైన తెలంగాణ నిరుద్యోగ యువతకు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు పొందాలనే తహతహలాడుతున్న కసితో ఉన్న యువతకు నా యొక్క ఆశీర్వాదాలండి. ఈవేళ నేను ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్స్ గురించి నేను చెప్తూ ఉన్నాను. అదేవిధంగా మీకు నోటిఫికేషన్స్ గురించి ప్రతి ఒక్క విషయంలోనూ మీకు వీడియోస్ ఇస్తూనే ఉన్నాను. ఇక 19వ తారీఖు నుంచి వచ్చే నెల 9వ తారీఖు వరకు మనం అప్లై చేసుకోవాలని చెప్పేసి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఆ టైం వరకు వెయిట్ చేయకుండా అసలు పోలీస్ ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్స్ ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది, కానిస్టేబుల్స్కి కూడా సపరేట్ వీడియో ఇస్తాను మీకు. ఎస్ఐ యొక్క ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది, ఎన్ని అంచెల్లో ఉంటుంది అనేది దీంట్లో చెప్తున్నాను అన్నమాట. నేను చెప్పేదేం సొంత కవిత్వం ఏమి కాదండి. ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఇచ్చారు, 57 పేజీల నోటిఫికేషన్, పూర్తిగా ఇంగ్లీష్లో ఉంది. అయితే కొంతమంది అభ్యర్థులు ఇబ్బంది పడతారని చెప్పేసి వారి కోసము, అదేవిధంగా మన మాతృభాషలో చెప్పామంటే సులువుగా అర్థమవుతుందని చెప్పేసి ఒక నోట్స్ తయారు చేసి ఆ నోట్స్ ప్రకారం చెప్తున్నానండి. ఇక్కడ ఈ నోటిఫికేషన్లో పాయింట్ నెంబర్ 16, టోటల్గా మనకు ఈ నోటిఫికేషన్లో 33 పాయింట్లు ఉన్నాయండి. ఈ 33 పాయింట్లలో 16వ పాయింట్ ఎలా ఎంపిక చేసుకుంటారు అనేది ఉంటుంది. ఇక పేజీ వచ్చామంటే మొత్తం 57 పేజీలు ఉంటుందండి మీ నోటిఫికేషను. ఈ 57 పేజీల నోటిఫికేషన్లో 19వ పేజీలో ఉంటుందండి, చూసుకోండి. కాకపోతే అది ఇంగ్లీష్లో ఉంటుంది, నేను మీకు క్లియర్గా తెలుగులో చెప్తున్నాను. ఓకే, రైట్. కమింగ్ టు ద పాయింట్. సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ఒక అభ్యర్థిని ఎంచుకోవడంలో 3 అంచెల విధానమును ఫాలో అవుతుందన్నమాట ఈ యొక్క పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. మొదట ప్రిలిమినరీ టెస్ట్, దీన్ని ఏమంటామంటే మనము PWT అంటాం, ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ ఉంటుందండి. అందులో క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే PMT, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే PET ఉంటుంది. అందులో క్వాలిఫై అయిన తర్వాత ఫైనల్గా రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. చూడండి, ఇదేమో టెస్ట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇదేమో ఎగ్జామినేషన్, ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్. టెస్ట్ అంటే ఏంటంటే జస్ట్ క్వాలిఫికేషన్కి మాత్రం తీసుకుంటారు. ఎగ్జామినేషన్ ఏంటంటే మెరిట్ అంతా తీసుకుంటారు. తర్వాత మీకు చెప్తాను 1 by 1. మిమ్మల్ని ఎంపిక చేసుకునే విధానం 3 అంచెల విధానంలో ఉంటుందని గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు నేను వీడియోస్ లెంగ్త్ అవుతుందని చెప్పేసి చిన్న చిన్న బిట్స్గా నేను డివైడ్ చేసి ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అన్నీ చెప్పిన తర్వాత నెక్స్ట్ వీడియోలో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, క్వాలిఫైయింగ్ ఏ విధంగా అవుతుంది, ఆ తర్వాత మార్క్స్ ఏ విధంగా వస్తాయి అని చెప్పి డిఫరెంట్ ఉంటాయి. అవన్నీ చెప్తాను మీకు, ఏ విధంగా టెక్నిక్గా మనము ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా మనం దాటుకోవాలని. ఆ తర్వాత ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్స్ ఏ విధంగా ప్రిపేర్ కావాలని చెప్పి అది సపరేట్ వీడియోస్ మీకు తయారు చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఈ సెలక్షన్ విధానంలో మొట్టమొదటి అడుగు ఎందులో పెట్టాలంటే PWT అంటే ఏంటంటే ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్. ఓకే, ఇందులో ముఖ్యమైన పాయింట్స్ నేను చెప్పానండి, ఇది నోటిఫికేషన్లో ఉండేదే. ఇప్పుడు చూడండి, అర్హులైన రిజిస్టర్ చేసుకోబడిన అభ్యర్థులు మొదట ప్రిలిమినరీ టెస్ట్ నిర్వహిస్తారు. ఓకే, అఫీషియల్ వెబ్సైట్ నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ ఏంటి? www.tsprb.in. ఓకే, అది మీకు తెలిసింది, తర్వాత నేను మీకు ఇస్తాను కూడా ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఈ యొక్క ఎగ్జామినేషన్లో 200 ప్రశ్నలు ఉంటాయన్నమాట. 3 గంటల వ్యవధిలో మనం జవాబు ఇవ్వాలి. అంటే 200 క్వశ్చన్స్, 3 గంటల డ్యూరేషన్. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ టైపే. ఆ తర్వాత మీకు ఒక OMR షీట్ ఇస్తారు. ఆ OMR షీట్లో బబ్లింగ్ చేయాలి. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ ఎంత కట్ చేస్తారు అనేది నేను ఇప్పుడు తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ వీడియోలోనే మీకు చెప్తాను. ఇక సిలబస్ విషయానికి వస్తే ఇందులో అంశాలు ఏముంటాయో చూద్దాం మనం. ఇక మొత్తం 200 మార్కులకు మనకు ప్రశ్నలు ఇస్తారు. అందులో 100 మార్కులు ఒక భాగము, ఇంకొక 100 మార్కులు ఒక భాగం. 100 మార్కులు దేంట్లో ఇస్తారు చూడండి, అర్థమెటిక్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ. ఇవి మీకు మ్యాక్రోగా చెప్పాను, అంటే గుండగుత్తగా చెప్పాను. ఇవి మళ్ళీ సపరేట్ వీడియో తయారు చేస్తాను. అర్థమెటిక్ ఎబిలిటీలో మనం ఏం చదువుకోవాలి, వాటిలో అత్యంత ముఖ్యమైనది ఏంది, మార్కులు కొట్టేదానికి, ఉద్యోగము క్వాలిఫై అయ్యేదానికి మనం ఏ పాయింట్స్ చదవాలి అనేది నేను తర్వాత చెప్తాను మీకు. సో 100 మార్కులకు మనకేమొస్తుందంటే అర్థమెటిక్ ఎబిలిటీ వస్తుంది, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ వస్తుంది, మెంటల్ ఎబిలిటీ వస్తుంది. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే పూర్తిగా అర్థమెటిక్ ఎబిలిటీ పైన టైం వేస్ట్ చేసుకోవద్దు.
టెస్ట్ ఆఫ్ రీజనింగ్ పైన చేసుకోవచ్చు. ఎందుకంటే ఏంటంటే కేవలము 33%, 34% వెయిటేజ్ మాత్రమే ఉంది అక్కడ, గమనించండి బాగా. తర్వాత మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే జనరల్ స్టడీస్ అంశాలపైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే ఈ జనరల్ స్టడీస్ అంశాలు 100 ప్రశ్నలు వస్తుంది, అది వ్యాస్ట్గా ఉంటుంది. ఆ యొక్క సిలబస్ కూడా మీకు నేను చెప్పిస్తాను. రైట్, ఆల్రెడీ ఒక వీడియో మీకు చెప్పాను సిలబస్, అదేంటంటే ఎక్స్పెక్టెడ్ సిలబస్. ఇప్పుడు చెప్పేది ఏంటంటే నోటిఫికేషన్లు ఇచ్చేశారు, అఫీషియల్స్ ఇచ్చేశారు, కాబట్టి ఆ సిలబస్ని మీరు ప్రిపేర్ కండి. ఎస్, కాబట్టి మొత్తము 100 మార్కులకు 3 ఏరియాస్ ఉంటాయి, 100 మార్కులకు ఒక ఏరియా ఉంటుంది. దీన్ని మనం జాగ్రత్తగా చదువుకోవాలన్నమాట. 200 మార్కులకు 3 గంటల్లో రాయాలి. తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్లోనే గమనిక నోట్ అని చెప్పేసి ఇచ్చాడు దీని కింద. ఓకే, అంటే 16వ పాయింట్లో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి కింద నోట్ అని ఇచ్చాడు. అదంతా ఇంగ్లీష్లో ఉంది, ఇప్పుడు నేను మీకు తెలుగులో చెప్తానన్నమాట. రైట్, ఈ యొక్క గమనిక అనే అంశంలో మొత్తం 5 అంశాలు ఇచ్చారు, అంటే 5 పాయింట్స్ ఇచ్చారు. ఫస్ట్ ఏంటంటే అర్హత. ఇది ఓన్లీ ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రమే. ఓకే, సో ఈ అర్హతలో ఇక్కడ చూడండి, ఒక టేబుల్ లాగా నేను తయారు చేసి మీకు అర్థమయ్యేదానికి చెప్పాను. సోషల్ స్టేటస్ అంటే ఏంటంటే సామాజిక వర్గం, ఏ సామాజిక వర్గానికి ఎన్ని మార్కులు రావాలి, ఆ తర్వాత ఎన్ని మార్కులు రావాలి ఎగ్జామినేషన్. 200 మార్కులు కదా. పర్సంటేజ్ విషయానికి వస్తే ఎంత పర్సంటేజ్ రావాలి. ఓకే, సో ఓసీ కానీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, వీళ్ళ ఈ వర్గానికి చెందిన వాళ్ళు 60 ప్రశ్నలు పక్కా రాయాల్సిందే, కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. 60 మార్కులు రావాలి, అంటే 30% వస్తే మనకు సరిపోతుంది ఓసీకి, ఈడబ్ల్యూఎస్కు. తర్వాత బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు 50 మార్కులు రావాలి 200 మార్కులకు. 50 మార్కులు 200 మార్కుల కంటే 25% తెచ్చుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు, అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు 40 మార్కులు తప్పనిసరిగా సంపాదించాలి 200 మార్కులకు. అంటే 20% వస్తే చాలు వాళ్ళు పర్సంటేజ్లో. కాబట్టి ఈ విధంగా సంపాదించే చాలు, ఇంకంతే అయిపోయింది అడిగి. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఆ తర్వాత వచ్చేసేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కు, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కు వాళ్ళే హాల్ టికెట్స్ పంపిస్తారనమాట, ఇంటిమేషన్ లెటర్స్ పంపించేస్తారనమాట. అది తర్వాత చెప్తాను. ఓకే, ఇక రెండవ అంశం ఏంటి, క్వశ్చన్ పేపర్ ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. ఓఎంఆర్ షీట్ ఇస్తారు. బ్లూ పెన్తో కానీ బ్లాక్ పెన్తో, బాల్ పెన్తో కానీ మనము జంబ్లింగ్ చేయవలసి ఉంటుంది. ఇది రెండవది, అంటే ఓఎంఆర్ షీట్ గురించి. ఇక జంబ్లింగ్లో జాగ్రత్తలు అని చెప్పేసి 3వ పాయింట్ చెప్పడం జరిగిందనమాట. ఈ జంబ్లింగ్లో జాగ్రత్తలు ఏంటంటే కరెక్ట్ ఆన్సర్స్కి బబుల్ చేస్తే 1 మార్క్ వస్తుంది. బాగా జాగ్రత్తగా వినండి. అసలు ఏమీ బబుల్ చేయకుండా పోతే 0 వస్తుందన్నమాట. దాన్ని ఏం కెలకుండా వదిలేస్తే, కరెక్ట్గా తెలిస్తే ఆన్సర్ చేయండి. అటు ఇటు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఆ తర్వాత వచ్చేసేసి ఎందుకులే గోలంతా అంటే వదిలేసేసేయండి, అంతే, ఏం కెలక్కండి దాన్ని. ఒకవేళ తప్పుగా ఆన్సర్ చేశారనుకోండి, ఎక్కడో దగ్గర తప్పు ఆన్సర్కు బబ్లింగ్ చేస్తే 1/5వ మార్కు పోతుంది. అంటే 20% ఆఫ్ 1 మార్క్ పోతుందన్నమాట. కాబట్టి తప్పు మార్కులకు నెగిటివ్ మార్క్ ఉంది, జాగ్రత్త గమనించండి. అందుకే రిజిస్టర్ చేసుకునే టైం 19వ తారీఖు ఈ నెల, కానీ 19 వరకు వెయిట్ చేయకండి. ఇవన్నీ తీసుకొని స్టార్ట్ చేసేసుకోండి, చదువుకోండి మీరు. ఓకే, ఎస్, రైట్. ఇంకోటి ఏం విన్నారంటే రిజిస్ట్రేషన్ అవ్వంగానే కొన్ని వీక్స్లోనే ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి కూడా ఒక సమాచారం, జాగ్రత్త. రైట్, సో నెగిటివ్ మార్క్స్ గురించి జాగ్రత్తగా ఉండండి. తర్వాత 4వ పాయింట్, మరి ప్రశ్నాపత్రం ఏ విధంగా ఉంటుంది? 4th పాయింట్ అది మన నోటిఫికేషన్లో. ప్రశ్నాపత్రము తెలుగు, ఇంగ్లీష్ బేస్ అన్నమాట. ఇంగ్లీషు తెలుగులోను, ఇంగ్లీషు ఉర్దూలోను ఉంటుందన్నమాట. ఆ 2 భాషల్లో ఉంటుందన్నమాట. బైలింగ్వల్లో మళ్ళీ ఒకటేమో ఇంగ్లీష్ తెలుగు ఒక బైలింగ్వల్ క్వశ్చన్ పేపరు, ఇంగ్లీష్ ఉర్దూ ఒక బైలింగ్వల్ క్వశ్చన్ పేపరు. ఇక్కడ ఒకవేళ సైన్స్కు, టెక్నాలజీకి, మేనేజ్మెంటు ప్రశ్నలు ఇస్తారు, దానికి సంబంధించిన ప్రశ్నలు, అర్థమెటిక్ ఎబిలిటీ కానీ, జనరల్ సైన్స్ కానీ, వాటిల్లో మేనేజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తారు. అప్పుడు కొన్ని టెర్మినాలజీస్ డిఫరెంట్గా ఉండొచ్చు. అటువంటి డిఫరెంట్ టెర్మినాలజీ, డిఫికల్ట్ టెర్మినాలజీకి సంబంధించిన పదాలను విషయ నిపుణుల నిర్ణయాన్ని బట్టి తర్జుమా చేస్తారు. వాళ్ళ యొక్క స్థాయిని బట్టి, వాళ్ళ యొక్క డిస్క్రిషనరీ అథారిటీని బట్టి వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు. ఒకవేళ తెలుగు ప్రశ్నలో కానీ
ఉర్దూ ప్రశ్నలో కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ అస్పష్టత కానీ వచ్చినట్లయితే ఫైనల్ డెసిషన్ దేని గురించి తీసుకుంటారంటే ఇంగ్లీష్ భాషలో ఉన్న ప్రశ్ననే ప్రాతిపదికగా తీసుకోవలను. అయ్యో నాకు తెలుగులో స్పెల్లింగ్ మిస్టేక్లు వచ్చినాయంటే కుదరదు. ఒకవేళ తెలుగు నీకు అర్థం కాలేదు, కొంచెం అస్పష్టత వచ్చింది, ఉర్దూలో అస్పష్టత వచ్చింది క్వశ్చన్, ఇంగ్లీష్లో చదువుకో, అప్పుడు ఆన్సర్ చేయి. దట్ ఈస్ ద థింగ్. ఓకే, అది ప్రశ్నపత్రం గురించి ఒక ఇన్ఫర్మేషన్. ఇక 5th పాయింట్కి వచ్చామంటే, ఒకవేళ ఫైనల్ ఆన్సర్ కీ యందు ఏ కారణాల వల్ల అయినా ప్రశ్నలు తొలగిస్తే, అంటే మళ్ళీ మనకేంది ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ కీ ఒకటి ఇస్తారు. ఆ ఫైనల్ కీలో ఒకవేళ అనివార్య పరిస్థితుల వల్ల ప్రశ్నలు ఏమన్నా తప్పుగా వచ్చాయనుకోండి, అప్పుడు ఆ ప్రశ్నలు తొలగించేస్తారు. ప్రశ్నలు తొలగించినప్పుడు ఏం చేయాలా? అభ్యర్థులకు నష్టపరిహారం అనే మార్కు ఒకటి ఇవ్వాలా. దానికి నష్టపరిహారంగా అభ్యర్థికి వచ్చిన మొత్తము మార్పులు కాదు, అది మొత్తము మార్కులకు అనుగుణముగా తగిన నిష్పత్తిలో మార్కులను కలుపుదురు. అంటే ఏంటంటే ఒక రెండు ప్రశ్నలు తప్పు వచ్చాయనుకోండి, అవి తీసేసి 2 మార్కులు అందరికి కలపరు. అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చినాయో చూస్తారు ఫస్ట్. ఒక అభ్యర్థికి 50 మార్కులు వచ్చినాయా, 100 మార్కులు వచ్చినాయా, 150 మార్కులు వచ్చినాయో చూసి దాన్ని దామాషాగా తీసుకొని ఆ నిష్పత్తిలో మార్కులు కలుపుతారు. అంతేగాని 2 తప్పులు పోతే 2 మార్కులు కలపడు, 5 ప్రశ్నలు పోయినట్టే 5 కలపరు. ఎందుకంటే అభ్యర్థికి అందరికీ న్యాయం జరగాలి. ఎందుకంటే చిన్న చిన్న పాయింట్స్లో కూడా ఉద్యోగాలు పోతాయి. అందువల్ల దామాషా పద్ధతిలో ఆ యొక్క మార్కులను కలుపుతారు. ఒకవేళ క్వశ్చన్ పేపర్లో తప్పు క్వశ్చన్స్ వస్తే రైట్. ఇక నెక్స్ట్ సమాచార పత్రం ఏంటంటే, ఇందులో మనం క్వాలిఫై అవ్వంగానే ఇమ్మీడియట్గా ఏం చేస్తుందంటే సమాచార పత్రం ఒకటి వచ్చేస్తుంది. దాన్ని ఏమంటామంటే ఇంటిమేషన్ లెటర్ వస్తుంది. ఇంటిమేషన్ లెటర్ దేనికి వస్తుందంటే అఫీషియల్ వెబ్సైట్కే వస్తుందన్నమాట. ఈ అఫీషియల్ వెబ్సైట్లో దీంట్లో కొన్ని పాయింట్స్ పెట్టాను నేను, చూడండి మీరు. ఎవరైతే ప్రిలిమినరీ రిటన్ టెస్ట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు తెలియచేసిన తేదీల్లో, కొన్ని తేదీలు తెలియజేస్తారు, మనకు పేపర్ వస్తూ ఉంటుంది, లేకపోతే నేను ఎప్పుడు అవి ఫాలో అవుతూనే ఉంటాను కాబట్టి నేను మీకు చెప్తూనే ఉంటాను. అప్పుడు ఆ తేదీల్లో మనము www.tgprb అంటే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ .in అనే వెబ్సైట్లో ఇంటిమేషన్ లెటర్ అందుబాటులో ఉంటుంది. దాన్ని అభ్యర్థి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో పిఎంటీ అంటే ఏంటంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఛాతీ అవన్నీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. అదేవిధంగా పిఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే ఏంటంటే పరిగెత్తుడు, దూకుడు ఇవన్నీ ఉంటాయి. తర్వాత చెప్తాను మీకు ఇవన్నీ, మళ్ళీ నెక్స్ట్ మీకు ఒక వీడియో వస్తుంది. నిర్వహించు స్థలము అంటే ఏ స్థలంలో ఈ యొక్క పిఎంటీ కానీ పిఈటీ కానీ నిర్వహిస్తారు, తారీఖు మరియు సమయం పైన సమాచారం ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక ఇంటిమేషన్ లెటర్ను తప్పనిసరిగా మీరు అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకొని ఆ ఇంటిమేషన్ లెటర్ను పిఎంటీ పిఈటీ పరీక్షకి విధిగా తీసుకొని రావాలను. ఆ యొక్క ఇంటిమేషన్ లెటర్ లేకపోతే మిమ్మల్ని అలౌ చేయరు. ఇది కాబట్టి ఈరోజు అభ్యర్థులకు నేనేం చెప్పానంటే, ఎన్ని అంచెల విధానంలో ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ సెలక్షన్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 1, అందులో మొదటి అంచె అంటే ఫస్ట్ ఫేజ్ ఏది, ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది. ఆ తర్వాత అందులో క్వాలిఫై కావాలంటే మనం ఏం చేయాలి, ఏమేమి పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయో అవన్నీ చెప్పాను. తర్వాత ఇంటిమేషన్ లెటర్ ఏ విధంగా వస్తుందో చెప్పాను. నెక్స్ట్ ఇంటిమేషన్ లెటర్ అవ్వగానే ఇంకేంటి, నెక్స్ట్ పిఎంటీ పిఈటీ టెస్ట్లు ఏ విధంగా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ను డెవలప్ చేయండి, మీరు డెవలప్ కండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోతో కలుస్తాం.